అందరికీ శనార్థులు మంచుకున్నారులా ఇయాల గరం వార్తల మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చినాం. మరి హెడ్లైన్స్ చూద్దాం పాండి. లోకేష్ పాదయాత్ర బిస్కెట్, ముగింపు సభ క్రీమ్ బిస్కెట్. శ్వేతపత్రం ప్రవేశపెట్టిన అధికార పక్షం, అన్ని తప్పులే అంటున్నారు ప్రతిపక్షం. పాపం అనారోగ్యంతో చనిపోయిండు సారు, స్టూడెంట్స్ పెట్టిండ్రు కన్నీరు. ఆర్టీసీ బస్ ఆపలేదట డ్రైవరు, కొడుతానని పోయిండు ప్యాసింజరు. లోకేష్ సభలకు యాంకర్ అవుతానంటున్న రాజేష్. హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ వనక్కం ఆదాబ్. 39 ఎకరాల సభ, 6 లక్షల మంది జనం. ఎటు చూసినా తెలుగుదేశం జెండాలే కనిపించాలి, ఎటు విన్నా వాళ్ళపాటి నినాదాలే వినిపించాలి. లోకేష్ యాత్ర ముగింపు సభ అంటే వేరే లెవెల్లో ఉండాలని పాపం తెలుగు తమ్ముళ్ళు మస్తు కలలు కన్నారు. కానీ తీరా సీన్ కట్ చేస్తే నిజంగా ఈ ఖాళీ కుర్చీలు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇట్లానే నవ్వు ఆపుకోవచ్చు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పోలిపల్లిలో జరిగిన లోకేష్ యువగలం ముగింపు సభకు 6 లక్షల మంది జనం వస్తారని ఆశిస్తే కొంచెం అటు ఇటుగా 30,000 మంది మాత్రమే వచ్చిరట. దానికి ఇంకా 39 ఎకరాల ప్రాంగణం వేస్ట్గా. అందుకే ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలు కనిపించేసరికి కండ్ల నీళ్లు తెచ్చుకున్నంత పనిచేసారు తెలుగుదేశం లీడర్లు. పాపం ఎన్ని రోజుల నుండి ప్లాన్ చేసుకున్నారో, ఎన్ని రోజులు నిద్రపోలేదో దీనికోసం. మరి పాదయాత్ర చేస్తున్నప్పుడు పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చినట్లు ఇవాళ ఎందుకు తీసుకురావాలని అనిపించలేదో వీళ్ళకు, లేకపోతే ఆ వచ్చిన వాళ్ళే దాంట్లో ఉన్నారో కదా. అయినా అవన్నీ మనకెందుకులే కానీ మొత్తానికి లోకేష్ యాత్రనే బిస్కెట్ అయిందంటే ముగింపు సభ క్రీమ్ బిస్కెట్ అయ్యింది అని అనుకుంటున్నారు. ఇక ఇదంతా చూస్తుంటే నిన్న అంబడి సార్ అన్న మాటనే గుర్తొస్తున్నది. ఎలుక తోలు తెచ్చి ఎంతెంత ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు కాదు కదా ఎన్నటికైనా. కరోనా వైరస్ మళ్ళొస్తుందట అని నిన్న అందరిని ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనో అడిగిందట మా రాజేషు. మరి ఇయ్యాల ఆఫీస్కి వస్తాడా రాడా? వచ్చినా నా మాట వింటాడా? ఇంతకు ఏడున్నాడినా? హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ వనక్కం ఆదాబ్. వెల్కమ్ టు హాస్యగలం. ఇది ఖతర్నాక్ కామెడీ షో. వామ్మో, నేను గరం గరం వార్తలు చదివేతందుకు యాంకర్ నైతే ఈయన ఏకంగా ఏదో ఎంటర్టైన్మెంట్ షోనే ప్రారంభించిండు కదా. ఇంతకీనా ఏం షో చేయబోతున్నాడు? యాత్ర కోసం వంచిండు క్యాష్. మావోడు పొలిటికల్ పులకేషు. ఆయనే ఓ చెల్లని చెక్కు, ఆయన చేతిలో ఉంటది ఎర్ర బుక్కు. ఎర్ర బుక్క? ఇంతకు ఆ ఎర్రి పుష్పం ఎవరై ఉండొచ్చు? ఆయనను చూస్తే పిల్లలకు బుగులు. ఆయనకిష్టం కర్ణాటక పునుగులు. కామెడీ షో అన్నాడు, ఏమో రైమింగ్ లతోని రై రై అనుకుంటా సంపుతున్నాడు. ఇట్లా కాదు రాజేషు. ఓ రాజేషు, ఏం చేస్తున్నావు? నేనా దున్నపోతుకు పాలు వెతుకుతున్నా, వచ్చి చాయ్ పెడదుదా. మరి లేకుంటే ఇంత మంచిగా వెల్కమ్ టు హాస్యగలం ఖతర్నాక్ కామెడీ షో అని యాంకరింగ్ చేస్తుంటే ఏం చేస్తున్నావు రాజేష్ అని కామెడీ చేస్తావు. నువ్వు రోజు స్కిట్లు చేసావు కదా, మరి ఇయ్యాలేంది యాంకరింగ్ చేస్తున్నావు అని నాకు డౌట్ వచ్చింది. అట్లా అంటే నువ్వు రోజు వేరే వార్తలు చదువుతావు, ఇవాళ వచ్చి గరం గరం వార్తలు చదువుతలేవా? అట్లా నాకేమైనా డౌట్ వచ్చిందా? బుర్రు ఉండాలి కొంచెం అన్న. యాంకరింగ్ చేస్తే గరంకు చేయొచ్చు గానీ ఆ హాస్యగలం అనే కామెడీ ప్రోగ్రామ్ కు ఎందుకు చేస్తున్నావు అని. ఇంకా ఎన్ని రోజులని గరం గరం వార్తలు చదువుకుంటూ ఉండాలి చెప్పు. ఆహా, గరం వార్తలు చదవకపోతే ఏం చేస్తావు? ఏ పప్పులతోని ఏనుగుల పండ్లు తోముతావా, లేకపోతే గుడ్డి గురాలకు పౌడర్ వేస్తావా? ఆ పనులు నేనెందుకు చేస్తానబ్బా? చేస్తే గీస్తే లోకేష్ సభలకు యాంకరింగ్ చేస్తాం మంచిగా. సరిపోయారు ఇద్దరును. ఏమన్నావు? ఎస్, రేపట్లో లోకేష్ ఎక్కడెక్కడ సభ పెట్టినా అక్కడ నేనే యాంకరింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. అందుకే నాకు దోచినట్టు యాంకరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. జనం లేని సభలకు యాంకరింగ్ ఒకటా? అరే, యాంకరింగ్ ను చూసే జనం వస్తారని వాళ్ళ ప్లాన్ అట. అంతకు ముందు ఉదయభానం తీసుకొచ్చి యాంకరింగ్ చేపించారు. ఇప్పుడు లోకేష్ యాత్ర ముగింపు సభకు యాంకర్ గా పవన్ కళ్యాణ్ అట. అంబటి సారే చెప్పిండు. చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు కిరాయి తీసుకొని యాంకరింగ్ కు వెళ్లే స్థాయికి దిగజారిపోయినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తించబడి. విన్నావా? యాంకర్ ను చూసినా 4 జనం వస్తారని లోకేష్ టీం వాళ్ళు అనుకుంటున్నారేమో. అందుకే నేను కూడా యాంకరింగ్ మంచిగా నేర్చుకుంటా. రేపట్లో నన్ను కూడా వాళ్ళు పిలుచుకుంటారు. అప్పుడు పోయి నేను కూడా లోకేష్ సభ మీద నిల్చొని మంచిగా మాట్లాడతా. ఏమని చేస్తావు? ప్రశాంతత అనా? నాడు ఏడ పని పాట లేకుండా ఉన్నావు. తెలుసు నాకు. నేను పెద్ద యాంకర్ అయిపోవడం నీకు ఇష్టం లేదు కదా. నేను ఇక్కడ కాదు, వేరే స్టేజీ మీదకి పోయి అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటా అన్నట్టు.
వెల్కమ్ టు హాస్య గలం ఖతర్నాక్ కామెడీ షో. చూసినారులా మొదలేమో పవన్ లోకేష్ సభకు పోను అన్నాడట. తర్వాత మళ్ళేం జరిగిందో మళ్ళేం ప్యాకేజ్ ముట్టిందో తెలియదు కానీ చంద్రబాబు పోయి మరి రమ్మనుడితోనే వెళ్ళిండు. అట్లనే ఫస్ట్ పోనన్న పవన్ మళ్ళెందుకు పోయిండు? యాంకరింగ్ చేసేటందుక అని అంబడి సారు లెక్కనే చాలా మంది అడుగుతున్నారు. మరి ఒక స్టాండ్ సరిగలేని మనిషిని అడగకపోతే ఏం చేస్తారు? ఇంతకు ముందు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయా అయ్యా అంటే జరుగుతున్నాయి అన్నట్టుండే. కానీ అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రతిపక్షం కూడా చాలా బలంగా ఉండేసరికి ప్రశ్నలు సమాధానాలు మాటకు మాటలతోని సభల సమరం జరుగుతున్నట్టే ఉన్నది. తెలంగాణ అప్పుల లెక్క మీద అధికార ప్రతిపక్ష సభ్యులు తగ్గేదే లేదంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని మొదటి నుంచి చెప్తున్నది కాంగ్రెస్. దానికి సంబంధించిన శ్వేతపత్రాన్ని ఇవాళ ఆర్థిక మంత్రి బట్టి సారు అసెంబ్లీలో విడుదల చేసిండు. 2014లో 72,658 కోట్ల అప్పుంటే బీఆర్ఎస్ పాలించిన 9.5 ఏళ్ల పాలనలా అది దాదాపు 7 లక్షల కోట్లకు చేరిందని చెప్పిండు. ఇక్కడ నుంచి కొత్త జీవితాన్ని మార్పును కోరుకుంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ఉన్నటువంటి మొత్తం విషయాల్ని కూలంకషంగా శ్వేతపత్రం రూపేణ ఈ సభలో ప్రవేశపెడుతూ ఇక దీని మీద హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా శ్వేతపత్రంలో ఉన్న లెక్కలన్నీ తప్పే అనుకొచ్చిండు. విచ్ ఇస్ టోటల్లీ ఫాల్స్ అండ్ రాంగ్ అధ్యక్ష. ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసిండ్రు? మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హరీష్ రావు సార్ మాటల మీద కోపానికి వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు సారేమో I request honorable member to withdraw the word, sir, otherwise expunge from the records. ఇక ఇవే అప్పులకు సంబంధించి కాగ్ నివేదికను జోడించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ప్రభుత్వ వ్యవస్థలను తప్పుబట్టిండ్రు అని చెప్పి కాగ్ నివేదిక స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. మరి ఇంట్లో ఎవరు చెప్పే లెక్కలు రైటో ఎవరు చెప్పే లెక్కలు తప్పో గాని మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే గరంగరంగా నడుస్తున్నాయి. ఇట్లా పోచంపల్లి పట్టు చీరలంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతగాంచినవి. వాటి గురించి తెలవనోళ్ళు ఎవరుంటారో చెప్పుర్రి. మగువల మనసులను ఇట్టే దోచి పడేస్తుంటాయి. అయితే ఇవాళ పోచంపల్లికి పోయిన రాష్ట్రపతి మేడం ఆ చీరల తయారీని పరిశీలించి మస్తు సంతోషపడ్డారు. ఇట్లా పోచంపల్లి చీరను స్వీకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం తర్వాత చీరలతో ఏర్పాటు చేసిన స్టాల్స్ను చీరల తయారీని పరిశీలించిండ్రు. చూస్తుంటే మేడంకు కూడా చీరలంటే బాగా ఇష్టం ఉన్నట్టున్నది. అందులో మళ్ళీ అవి పోచంపల్లి చీరలు కాబట్టి బాగానే నచ్చుంటాయి. అందుకే వాటిని చూసి ముచ్చట పడుకుంటూ చేనేత అభివృద్ధికి కృషి చేస్తా అని చెప్పింది. అంతేకాదు తమ ప్రాంతంలో ఉన్న ప్రజలను పోచంపల్లికి తీసుకొస్తానని మరి మేడం చెప్పిండ్రంటే ఇవి ఎంత నచ్చి ఉంటాయో చూడండి. ఇక ज़्यादा इंटरेस्टेड थी कि पोचमपल्ली सेंटर को या यूनिट को मैं विजिट करूं. मुझे बहुत ज्ञान थोड़ा बहुत मुझे मिला. మొత్తానికి చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో పాల్గొన్న ముర్ము మేడం కార్మికుల పనితనాన్ని ప్రశంసించింది. బుల్లెట్ ఇంతే ఉంటది కానీ అదే కాలిస్తే దూసుకపోతుంది. అట్లనే ఇక్కడ బుడ్డోడు కూడా చాలా చిన్నోడే కానీ అదే నోరే ఇప్పితే కరెంట్ అఫైర్సే గనగన చెప్పేస్తున్నాడు. నిజంగానే బుడ్డోన్ని నాలెడ్జ్ చూస్తే కడుపులా కంప్యూటర్ మింగిండా అన్నంత అనుమానం పోతారు. కావాలంటే మీరే ఇనుర్రి. చిన్న స్టార్ట్ చేయరా. ఇట్లా జెండాలు చూపిస్తే దేశాల పేర్లు ఎప్పుడే కాదు ఆ దేశాల రాజధానుల పేర్లు కూడా అలా ఓకగా చెప్పేస్తున్నాడు. బంగ్లాదేశ్ ఢాకా, భూటాన్ థింపు, బ్రునై బందర్ బెగ్వాన్, కంబోడియా ప్నమ్ పెన్, బీజింగ్, సిప్రస్, నికోసియా. ఇట్లా దేశ రాజధానుల పేర్లే కాదు రాష్ట్రాలు వాటి రాజధానుల పేర్లు కూడా మస్తు వీధిగా చెప్పేస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్, షిమ్లా, జార్ఖండ్, రాంచీ, ఉత్తరప్రదేశ్, లక్నో, పంజాబ్, చండీగఢ్. నిజంగా ఈ బుడ్డోని మైండ్లో ఏం చిప్పు పెట్టుకొని పుట్టిండో కానీ వీడు చెప్పేటి వింటుంటే మాత్రం మన మైండ్ బ్లోయింగ్ అంతే. వరల్డ్ లో ఉన్న అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ బాబు ఐడెంటిఫై చేయగలడు. రైటింగ్ కూడా మేము ఓన్లీ నేను ఏ ఒకటి నేర్పించాను బట్ జెడ్ వరకు రాసేసాడు. బుడ్డోని పేరు బెల్లం కూడా రియాన్ జగ రామనారాయణ రాజు. పేరు పెద్దగున్నందుకో ఏమో చిన్న వయసులోనే పెద్ద పెద్ద ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు. కాకినాడ జిల్లా తుని వీళ్ళది. యూకేజీ నుంచే మస్తు యాక్టివ్గా ఉన్నాడట. వీళ్ళ అక్క అట్లాస్ మ్యాప్ చూసే ఇవన్నీ నేర్చుకున్నాడట. ఇప్పుడు 185 దేశాల జెండాలు
గుర్తుపట్టుడే కాదు వాటి రాజధానుల పేర్లు మన రాష్ట్రాలు వాటి రాజధానుల పేరు కూడా రెడీ అనే లోపే చదివేస్తున్నాడు. మరి ఇంత చిన్న వయసులోనే ఇంత స్పీడ్గా ఉన్నాడంటే ఇంకా పెద్దగా అయితే ఇంటర్నెట్ కంటే కూడా ఇరుగా ఫాస్ట్ అవుతాడు కావచ్చు. తమ్మి నీ టాలెంట్కు టేక్ ఎబో. భవిష్యత్తులో బైపీసీ చదివి ఇంజనీర్ కాకుండా నీ టాలెంట్కు సరిపోయే ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. చలో విల్ గో టు ద నెక్స్ట్ న్యూస్ నౌ. దట్ ఈస్ అమ్మో ఏందన్నా యాంకరింగ్ పార్ట్ ఇంగ్లీష్లో రాసిర్రు. నాకంత ఫ్లూయెంట్గా రాదు స్వామి ఇంగ్లీషు. మా అప్పుడు సర్కార్ బల్లలా సక్కదనల ఇంగ్లీషు చెప్పిన వాళ్ళే లేరు పాడై. అన్నట్టు ఇంగ్లీష్ అంటే గుర్తొచ్చింది, ఇక్కడ ఒక అక్క ఇంగ్లీష్ మాట్లాడుతున్నది కదా అంటే చూసినోళ్ళు వారేవా అనాల్సిందే పక్క. కొందరు ఒక 4 రోజులు ఫారెన్లు ఉండొస్తానో ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయితేనో 10 రోజుల తర్వాత వాట్ ఐ డోంట్ అండర్స్టాండ్ యూ వాట్ ఆర్ యూ టాకింగ్ అనుకుంటే ఎచ్చులకు పోతుంటారు. అట్లాంటిది అక్క చూడండి స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడే టాలెంట్ ఉండి కూడా బీచ్లో బ్రాస్లెట్లు అమ్ముకుంటా ఒక ఫారెన్ అయిన వచ్చి అడుగుతుంటే ఎంత రామసక్కదనాలు రిప్లై ఇస్తున్నదో. Do you have? I got some nice bracelets. Some nice bracelets, eh? Take it something, no, please. Small business. So you have big business. No, I just came now. I don't have any good luck. బా సూపర్ అక్క, నువ్వు మామూలుగా లేదు పోనీ వొకాబులరీ. మరిగా అక్కయ్య పాటు బాగానే చదువుకొని ఏ కొలువు దొరకకనే ఈ పని ఎంచుకున్నదో, లేకుంటే ఆమె ఉన్న బీచ్ లో పర్యాటకులందరూ పక్క దేశ పొల్లే అయ్యేసరికి వాళ్ళతోని మాట్లాడి అలవాటు చేసుకుని ఇంగ్లీష్ ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నదో గానీ అక్కకే గనక డిగ్రీ పట్టానో ఇంకోటో ఉంటే బాజాప్తా పట్టుకపోయి భారీ కంపెనీలో నౌకరీ ఇవ్వచ్చు కావచ్చులే. మరి ఈ కాలంలో ఎన్ని భాషలు వచ్చినా ఇంగ్లీష్ ఒకటి రాకుండా చిన్న సూపే చూస్తున్నారు కదా చాలా మంది. ఇప్పుడు ఈ వీడియో ఒకరు ఇంటర్నెట్ లో పెట్టేసరికి ఇరుగా వైరల్ అవుతున్నది. ఏమన్నా మాట్లాడుతున్నావా అక్క ఇంగ్లీషు? నీ దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నేర్చుకోవాలి మేము అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిరు నెటిజన్లు. కానీ ఏ మాట కామాట అక్క మాత్రం భలే మాట్లాడిందిలే. ఇవుల్లా ఇయాల్టి గరం వార్తలు మంచిగున్నాయి కదా. మళ్ళా గరం వార్తలో మస్తు ముచ్చలు పట్టుకొస్తా. అంతవరకు మన టైం ఎరకనే కదా.